ఓం నమః శివాయ. హైదరాబాద్ హయత్ నగర్ వాస్తవ్యులైన కె రామరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలివచ్చారు. ముందుగా మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన అనుపాల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. గోత్రోద్భవస్య గోత్రోద్భవాయాం అనుపాల గోత్రోద్భవస్యాం రామరెడ్డి నామదేశ్యాం సబితా నామ్నేం ప్రసన్నకుమార్ రెడ్డి నామదేశ్యాం గ్రీష్మా నామ్నేం సహ కుటుంబానాం క్షమస్థైర్యధైర్య వీర్య విజయాయురారోగ్యేంద్రమార్ద కామముక్ష చతుర్విధ ఫలపరుషాద సిద్ధ్యరం మహాపుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షభీషణ ప్రసాద సిద్ర సదా జలాభిషేకం కర్మకరిష్యమానః. కలస చెంబులో జలాన్ని నింపి ఆ పరమేశ్వరునిపై జలాభిషేకం చేశారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు శివయ్యకు కర్పూర నీరాజనం సమర్పించి ఆ దివ్యహారతిని భక్తులకు శివాశీస్సులుగా అందజేశారు. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వర స్వామి దివ్యానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అందించి పుణ్యఫలాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా మానవత్వం కలిగిన ఈ పుణ్య దంపతులు అభాగ్యుల మనుగడ నిమిత్తం కూరగాయలు సరుకులు అల్పాహారముగా కొన్ని అరటి ఫలాలు అందించారు. అనంతరం వారి చేతుల మీదుగా అభాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శివయ్య రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు రామరెడ్డి, మా మిస్సెస్ పేరు సబిత. ఇక్కడికి వచ్చినాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుసుకున్నాము. ఇంకోటి దాని ద్వారా మా మిస్సెస్ ఇక్కడ అన్నదానము ఇద్దాము అనే ఆమె మనసులో కోరిక ఉండే, దానివల్ల ఇక్కడికి వచ్చి రాగలిగినాము. వచ్చి మా పాప పేరు మీద ఇద్దాం అనుకున్నాము. ఫస్ట్ టైం విజిట్ చేసాము. ఇక్కడ రాగానే మంచి టెంపుల్ బాగా దర్శనం అయింది. హోమం కాడ మంచి దర్శనం ఉంది. హోమం మంచిగా అయింది. పంతులు అంతా బాగా ఇచ్చారు. అక్కడి నుంచి లోపల పైకి వెళ్ళాము. పైన వాళ్ళకు కూడా ఫ్రూట్స్ అవి చేసాము. తర్వాత వచ్చి ఇక్కడ కింద దేవంతో ఫీడ్బ్యాక్ అంతా అక్కడ మాట్లాడిన తర్వాత లంచ్ కూడా ఇక్కడే చేసాము. ఓకే, బాగుంది. ఇంకా మళ్ళీ కూడా ఇంకా మాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాము ఇక్కడ రమ్మని. బాగుంది. ప్లస్ ఇంకా ఏదున్నా తెచ్చి ఇంకా ప్రోగ్రామ్ ఫర్దర్గా ముందుకు ఇట్లాగ వచ్చి పోతూ ఉంటామండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో
రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.